శ్రీశైలం మాధవ్ గారికి శ్రీశైలం మాధవ్ గారికి శ్రీశైలం నాయకత్వం శ్రీశైలం నాయకత్వం అచ్చు గుర్తుకే అచ్చు గుర్తుకే అచ్చు గుర్తుకే శ్రీశైలంకే శ్రీశైలం యాదవ్కే అచ్చు గుర్తుకే గెలుపుల గెలుపు శ్రీశైలం గెలుపు అలే శ్రీశైలం యాదవ్కే అచ్చు యాదవ్కే అచ్చు గుర్తుకే శ్రీశైలం మా ఆయన వాడడం సర్పంచ్ 20 ఏళ్ళ సంది పోరాడుతున్నాం. మాకు అవకాశం రాలేదు. ఇప్పటి నుంచి అందరు నమ్మిన వాళ్ళంతా మాకు మోసం చేసారు. ధైర్యంగా ఇప్పుడు ఎదుర్కోనికే మాకు అవకాశం వచ్చింది. నిలబడ్డం సర్పంచ్ గా. ఏ గుర్తమ్మా? బ్యాగ్ గుర్తు, పర్సు గుర్తు, పర్సు లేని గుర్తు. పల్లె శ్రీశైలం గెలిపించుకోండి. ఈ పల్లె శ్రీశైలం యాదవ్ గెలిపించుకోండి. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలవని ఇది ఒక్కసారి అవకాశం. మాజీ ఉప సర్పంచ్ శ్రీశైలం అన్నగారికి, ఎందుకంటే ఈయన చేసిన పనులు చాలా అభివృద్ధి ఉన్నాయి కాబట్టి సీసీ రోడ్లు డ్యామేజ్ అని కొందరు చెప్తున్నారు కాబట్టి అది ఎందువల్లంటే మిషన్ భాగీరథ వల్ల కొద్దిగా డ్యామేజ్ జరిగింది. వాస్తవానికి స్ట్రీట్ లైట్ మీరు చూడండి, ఎక్కడైనా స్ట్రీట్ లైట్ ప్రతి గల్లీకి స్ట్రీట్ లైట్ ఉంది. ఆయన చేసే అభివృద్ధి 20 ఏళ్ళ ఒకలే. అన్న అంటే నేను ఉన్నానే మనిషి, అర్ధరాత్రి పిలిచే మనిషి శ్రీశైలం అన్నవారు ఒకరే. ఏ నాయకుడు ఇంతవరకు రాలేరు. మళ్ళీ అదే అభివృద్ధి వాటలో ఇంకా అభివృద్ధి జరగాలంటే మన శ్రీశైలం అన్న వారిని భారీ మెజార్టీతో గెలిపించగలని మా నందిగామ గ్రామ ప్రజలు కూడా ముందుకు తరలి వచ్చారు. మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపిస్తామని మనం చేస్తూ ఉన్నాం. మా తమ్ముడు శ్రీశైలం యాదవ్ గారు 25 ఏళ్ళ నుంచి ప్రజాసేవ ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజల వద్దనే ఉంటాడు. 2 సార్లు ఉప సర్పంచ్గా చేసిండు. ఇప్పుడు సర్పంచ్గా అవకాశం వచ్చింది. మా తమ్మునికి భారీ మెజార్టీతోని, అంపర్ మెజార్టీతో గెలిపిస్తున్నామని మరి చేస్తున్నాను. ఇప్పటికీ నా ఓటర్స్ ఇప్పటికే అభివృద్ధి చేసినాము. విలేజ్ లో చేసినాము. మొత్తం మా తమ్ముతో కలుపుకొని విలేజ్ అభివృద్ధి చేసినాము. ఇప్పుడు మాదే అభివృద్ధి ఉన్నది. ఇప్పటి వరకు ఎవరు చేసిన లేరు. ఇప్పుడు కూడా మేము చేస్తున్నాం ఇదే కంటిన్యూగా. మళ్ళా బంపర్ మెజారిటీ తోటి మా తమ్ముని అతిగా మెజారిటీ తోటి గెలిపిస్తున్నామని మనం చేస్తున్నాం.